వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బెన్యామీను గోత్రము, అందులో మనము పౌలు గారి ప్రయాణాల్లో ఉన్నాము. పౌలు గారి 3వ మిషనరీ జర్నీలో ఉన్నాము ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలను గమనిద్దాం. 20వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలను నేడు ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమిటో దేవుడు తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంతే కదా పాస్టర్ గారు? 32 దాకా చదువు. సరే, ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనుకరింపురు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడును ఎవని వెండినైనను బంగారునైనను వస్త్రములనైనా నేను ఆశింపలేదు. నా అవసరముల అంతేనండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలో భద్రపరిచారు నాయన. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందును బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మేమంతా ఇలాగన కూడుకున్నట్టుకు నాయన, అలాగే మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించుటకు మీరు మా కొరకు దాచించిన లేఖనములను ధ్యానించుకునే అవకాశము దయచేసినందును బట్టి కూడా నాయన మీకు వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాం. మా ఆత్మీయ జ్ఞానము పెంపొందించుకున్నట్టుకు నాయన అనుదినము మేము విధిగా తండ్రి మరి ప్రార్థనలో పాల్గొంటూ మీ లేఖనాలను తండ్రి నెమరు వేసుకుంటూ మీరు మాకు విధిగా చేయమన్న పనులను తండ్రి మేము చేస్తూ నడుస్తూ వెళుచుండగా మీ యొక్క కృపను మా యందుంచమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే నాయన ఆశపడి వచ్చిన విశ్వాసులందరినీ కూడా నాయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. వారి కోరికలను విజ్ఞాపనలన్నీ కూడా నాయన మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఏ మాటలు మాకు అవసరమో నాయన అవి మేము మాట్లాడుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. కేవలం మేమంతా వినివారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. బెన్యామీను గోత్రంలో మనం పౌలు గారి 3వ మిషనరీ జర్నీలో ఉన్నాము. సో గత వారం మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళాలి అని చెప్పి యెరూషలేముకు త్వరగా వెళ్ళే ప్రయత్నంలో ఎఫెసు సంఘానికి అటు దర్శించకుండా అక్కడ ఎఫెసు సంఘంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఒక మెలితి అనే ప్రదేశానికి పిలిపించి ఆ పెద్దలతో చివరి మాటలు ఆయన మాట్లాడుతున్నట్టు మనము గమనించాం. చివరి మాటలను ఎందుకన్నాను అంటే ఆయనే అందులో సంబోధించడం జరుగుతుంది. ఇక మీదట నేను ఈ ప్రాంతానికి రాకపోవచ్చేమో, ఇదే మీరు నన్ను చివరిసారి చూడటము అని ఒక మాట మెన్షన్ చేస్తూ ఉంటాడు పౌలు గారు. మెన్షన్ చేస్తూ ఇన్ని దినాలు ఆయన శ్రమపడి సుమారుగా ఎన్ని దినాలు ఉన్నాడు ఈ ఎఫెస్లో జ్ఞాపకం ఉందా మీకు?
ఎన్ని దినాలు ఎఫెస్లో పౌలు గారు ఉన్నారో జ్ఞాపకం ఉందా? ఇప్పుడే మనము వాక్యము చదివాము, అందులోనే ఉంది. మీరు గమనించినట్లయితే ఆన్సర్ అందులోనే దొరుకుతుంది మీకు. ఎన్ని దినాలు ఆయన పౌలు గారు ఎఫెస్లో ఉన్నారు, తన సేవను జరిగించారు, తన పరిచర్యను జరిగించారు. ఎన్ని దినాలు జరిగించారు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? ఉందంటే ఉందనండి, లేదంటే లేదు చెప్తా నేను. జ్ఞాపకం ఉందా లేదా? వినపడుతుందా నా వాయిస్? వినపడుతుందండి వాయిస్? వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్. పౌలు గారు ఎఫెస్లో ఎన్ని దినములు ఉన్నారని చెప్పి మనం చెప్పుకున్నాం గత జరిగిన సెషన్స్లో. జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? ఏ ఒక్కరికైనా జ్ఞాపకం ఉందా? లేదు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్, రెస్పాండ్ అన్న అయ్యారు. ఇక్కడ పౌలు గారు ఎఫెస్లో 3 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఎందుకు ఎంతో కష్టపడి అంటే వాక్యం ప్రకటించేటప్పుడల్లా తీవ్రమైన ఇబ్బందులు ఆయనకు కలిగినాయని మనం ఎఫెస్లో చూసాం. తీవ్రమైన ఇబ్బందులు అంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు అని చెప్పి మనము చూడటం జరిగింది. అయినా కానీ ఎక్కడ విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే వస్తూ ఉన్నాడు. అలాంటి అన్ని దినాలు కష్టపడి సంఘాలను ఏర్పరిచి అందులోని విశ్వాసులందరినీ కూడా కూడగట్టి వారికి చెప్పవలసిన అన్నీ చెప్పి సంఘంగా నిలబెట్టిన తరువాత చివరి మాటలు ఆ సంఘంతో మాట్లాడుతూ, చివరి మాటలు అనంటే తను భౌతికంగా వారిని కలిసి పెద్దలైన వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిద్దాం. 27వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటున్న మాటలను గమనిద్దాం ప్రియులారా. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఏమిటి ఇది? దేవుని సంకల్పం అంతయు. ఏమిటి దేవుని సంకల్పము? అంతయు అంటే ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అని. అంటే దేవుని సంకల్పం అంతయు మీకు తెలియచేయకుండా నేను దాచుకొనలేదు అంటున్నాడు పౌలు గారు. ఎఫెసీ సంఘమాన్ని పిలిపించి ఆ పెద్దలతో మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రియులారా. ఏమిటి దేవుని సంకల్పము? ఒక మాటలో ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఏ దేవుని సంకల్పాన్ని ఆయన దాచుకోకుండా ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. వెరీ గుడ్ సిస్టర్. ఇంతకు ముందు మనం గత సెషన్లో మాట్లాడుకున్నాము దేవుని రాజ్య మర్మమును గురించి ఆయన వివరించాడని చెప్పి. అలాగనే దేవుని సంకల్పం అంతయు అని అనటంలో ఆయన మాటలో ఉన్న మరొక అర్థం ఏమిటంటే ఎఫెస్సులో ఈయనకు కొంతమంది శిష్యులు తారసపడ్డారు. వారికి పరిశుద్ధాత్మ అంటేనే ఏంటో తెలియదు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేము ఎరుగము. అయితే మీరు బాప్తిజం తీసుకున్నారా అంటే తీసుకున్నాము. అంటే ఎవరి నామంలో తీసుకున్నారు అని అంటే బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం తప్ప మాకు ఏమీ తెలియదు అనే వ్యక్తులు ఇప్పుడు మీరు తారసపడ్డారనుకోండి, అనుకుందాం. తారసపడితే వారికి మీరేం తెలియజేస్తారు? వారికి మీరేం తెలియజేస్తారు? జనరల్గా కొంతమంది శిష్యులు ఆయనకి తారసపడి 19వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో మనం బాప్తిస్మంలోని రకాలు కూడా చెప్పుకున్నాం. ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది ప్రియులారా. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ, అయితే కొంతమంది శిష్యులు ఆయనకు తారసపడినప్పుడు వారితో పౌలు గారు అడిగినప్పుడు మీకు పరిశుద్ధాత్మ గురించి తెలుసా అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని చెప్పి కొంతమంది శిష్యులు చెప్పడం జరిగింది. చెప్తే అలాంటి వ్యక్తులకు పౌలు గారు ఏం తెలియజేయాలి అంటే దేవుని రక్షణను గూర్చి, క్రీస్తు మరణ పునరుత్థానాల ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అది ఆయన దాచుకోకుండా దేవుని సంకల్పమంతయు వీరికి తెలియజేయబడాలి అని చెప్పి ఎఫెసులో ఉన్న ఆ కొంతమంది శిష్యులకు పూర్తిగా
క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను వివరించి యేసునామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి వారికి చెప్పవలసిన జ్ఞానమంతయు ఇచ్చాడు అని చెప్పి మనము చదువుకున్నాం. ఇది 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అపోస్తుల కార్యముల గ్రంథంలో. సో దేవుని సంకల్పం అంతయు నేను దాచుకోకుండా చెప్పాను అని చెప్తున్నాడు. ఇంకా దేవుని సంకల్పము మరి ఒకటి ఉన్నది అంటే ఇంకా అనేక విషయాలు వీరికి బోధించారని చెప్తూ ఇంకా దేవుని సంకల్పము అనగానే ఎఫెసీలకు వీరికంటూ ఒక లెటర్ రాస్తాడు కదా పౌలు గారు. ఆ లెటర్లో కొన్ని వాక్యాలను మనం గమనిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని గనక మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని గనక గమనించినట్లయితే మనము 3వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిద్దాం. 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యంను అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించను. చూసారా పిల్లరా, ఇక్కడ మర్మం ఏంటి అనంటే సంకల్పం అంతా తెలియజేయబడాలంటే దేవుని సంకల్పం ఏంటి అంతా అంటే తను ఎన్నుకున్న ఇశ్రాయేలీయుల జనాంగంతో పాటుగా అన్యజనులకు కూడా దేవుడు తన కృపలో భద్రపరచాలని, తన కృప వారిలో కూడా విస్తరించాలని ఏర్పాటు చేసుకున్నాడు కొంతమందిని. వారిలో నేను ఒకడిని అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఆ మర్మము వీరందరికీ తెలియపరచాలి అని చెప్పేసి క్రీస్తు యొక్క మహిమ లేక క్రీస్తు యొక్క రక్షణ అనేది కేవలము ఇశ్రాయేలీలకే కాకుండా అన్యజనులకు కూడా వ్యాప్తి చెందింది. అది ప్రత్యేకంగా అల్పుడునైన నా ద్వారా అని అపోస్తలులతో పాటు తనకు కూడా ఆ టాస్క్ ఇవ్వబడింది. అది దేవుని మర్మము, అది మీకు తెలియజేయాలి అని చెప్పి అందుకే ఆయన ఈ మాట కోట్ చేస్తున్నాడు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియజేస్తే నేను ఏమీ దాచుకోలేదు. అంటే అన్యజనులకు కూడా సువార్తను ప్రకటించాలి అనేది అది కేవలము నా ఉద్దేశమో నీ ఉద్దేశమో లేక ఇంకొక ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉద్దేశమో కాదు, కానీ అది దేవుని సంకల్పము అని చెప్పి వారికి తెలియజేసిన వ్యక్తిగా పౌలు గారు కనపడుతున్నాడు. అందుకే దేవుని సంకల్పం అంతా కూడా నేను మీకు ప్రకటించాను, ఏమీ దాచుకోలేదు. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం అంతా మీకు నేను తెలియజేశాను, ఏది నేను దాచుకొన లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు పిల్లలు. అయితే ఈ ఎఫెస్లో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట అంటాడు. మనం అది గత వారంలో మాట్లాడుకున్నాము. నేను మీ మధ్య ఉన్నప్పుడు ఏ విధంగా పరిచర్య చేశానో మీకు జ్ఞాపకం ఉంది కదా. యూదులైనటువంటి వారే ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నేను చాలా వినయపూర్వకంగా మీ మధ్య నేను నడుచుకుంటుని దేవుని పనిని జరిగించి తిని. ఈ మాటలను ఎందుకు చెప్తున్నాడు ఈయన పౌలు గారు ఎఫెసీ సంఘానికి? ఎందుకు చెప్తున్నాడు ప్రియులారా? ఎఫెసీ సంఘానికి దేవుడి మాటలు ఎందుకని చెప్తున్నాడు? పెంతెకొస్తు దినం యెరూషలేముకు వెళ్ళాలని మళ్ళీ వీళ్ళని కలవడని మళ్ళీ కలవడని అని చెప్తున్నాడు. కరెక్టే, కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఇన్ని దినాలు కష్టపడి సంఘాన్ని కూర్చి సంఘంలో విశ్వాసాన్ని నిలబెట్టి దేవుని సంకల్పం అంతయు వారికి తెలియజేస్తే ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ అని చెప్పబోతున్నాడు. మీలోకి నేను వెళ్ళిన తరువాత. చూడండి ఒక మాట, ఎందుకు ఆయన ఈ మాటలని తెలియజేస్తున్నాడంటే నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను, ఎలాగా నేను నిస్వార్థంగా ఉన్నాను, దేవుని సంకల్పాన్ని మీకు ప్రకటించాను, అలాగే దేవుని రాజ్య మర్మాలను మీకు చెప్పాను. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు అనంటే రాబోయే ఒక సమస్య రాబోతుంది.
ఫ్యూచర్లో ఒక సమస్య రాబోతుంది, దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా సమస్య? ఏమిటా సమస్య అంటే చూడండి పిల్లలు, నేను వెళ్ళిపోయిన తరువాత అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఆయన ఉన్నంత కాలం అంతా కూడా సంఘాలకు పెద్దలున్నారు. అయితే సంఘానికి బోధకుడిగా ఈ నుండి అన్ని దేవుని విషయాలు మాట్లాడుతూ వారికి నేర్పిస్తూ ఉన్న వ్యక్తి ఒక్కసారి పక్కకు వెళ్ళిపోతే ఇక్కడికి రాలేను అనుకుంటే ఈ సంఘ పరిస్థితులు రేపొద్దున ఏ విధంగా మారతాయో. ఎందుకనంటే ఆ ప్రాంతమే, ఎఫ్ఎస్సీల ప్రాంతంలో తీవ్రమైన ఆందోళనలు ఎదుర్కొన్నాడు, తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు ఈయన. గుర్తుందో, జ్ఞాపకం ఉందా మీకు? అర్తమీదేవి అనే గుళ్ళను అమ్మే వ్యక్తి విషయంలో తీవ్రమైన గొడవ రేగింది. జ్ఞాపకం ఉందా మీకు? అది లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. అర్తమీదేవి ఎఫ్ఎస్ ప్రాంతంలో అర్తమీదేవి వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఒకటే అని చెప్పుకున్నాము. అక్కడ గుడి ఉంది. ఆ గుళ్ళను తయారు చేసే ఒక వ్యక్తి అమ్ముతుంటే తన లాభం పోతుందని పౌలు గారిని, వీరందరినీ కూడా, కనపడిన వారందరినీ కూడా ఒక కౌన్సిల్లో పెట్టేసేసి ఒక పెద్ద సమస్యగా విపరీతమైన గొడవ చేస్తే అక్కడ వారంతా కూడా అర్తమీదేవి మహాదేవి అని 2 గంటల పాటు విపరీతమైన కేకలు వేస్తే మొత్తం నగరం అంతా గలిబిలైపోయిందంట. అంత భయానక పరిస్థితులు, అంటే తీవ్రమైన విగ్రహారాధన. అలాంటి విగ్రహారాధన ఉన్న ప్రదేశంలో కూడా నేనెప్పుడు విశ్వాసంలో జారిపోకుండా దేవుడు నాకు అప్పగించిన పనిని, క్రీస్తు నాకు అప్పగించిన పనిని నేను తుదముట్టించడంలో ఎలాగ ఉన్నానో, రేపొద్దున సంఘములోకి మీకు కూడా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయి అని చెప్తున్నాడు. అందుకే సంఘములో మీరు ఎలా ఉండాలి, సంఘ పెద్దలుగా మీరు మందను ఎలా కాయాలి అని చెప్తూ కొన్ని హింట్స్ ఇస్తున్నాడు ఆయన. జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. ఏమని జాగ్రత్తలు చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమిటన్నాడు చూడండి. వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అది ఎక్కడి నుంచో రాదు, మీలోనే బయలుదేరుదురు. చూడండి, నేటి సంఘాలలో బయట నుంచి అన్యుల ద్వారా వచ్చే సమస్యలు కంటే సంఘము లోపలే ఉండే సమస్యలు ఎక్కువ. అవునంటారా కాదంటారా? సంఘం ఉంది అంటే, ఒక చర్చ్ ఉందంటే బయట నుంచి వచ్చే సమస్యలు, మేబీ సౌండ్ పెద్దగా పెడుతున్నారనో, పండగ రోజు కూడా ఏదో వాక్యాలు పెద్దగా అరుస్తున్నారనో, లేకపోతే ఇవి చెప్తున్నారనో, రకరకాలు ఏవో చెప్తూ ఉంటారు. కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి. అయితే బయట నుంచి వచ్చే సమస్యల కంటే సంఘము లోపలే ఉండి తయారయ్యే సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవటం కంటే వీటిని ఎదుర్కోవటం బహు కష్టం. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రోజుల్లో సాతాను హింసలు పెట్టడు, సంఘాలను హింసలు పెట్టడు, మోసపరచటమే సాతాను యొక్క లక్ష్యము. తద్వారా సంఘము విచ్ఛిన్నమై విశ్వాసులంతా కూడా అవిశ్వాసులుగా మారిపోవాలి, అలాగా క్రీస్తుకు విరోధులుగా తయారవ్వాలి అని సాతాను చేసే ప్రయత్నాలు సంఘంలోకి వస్తాయి అని చెప్పి పౌలు గారు ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు ఎప్పుడో చెప్తున్నాడు. ఆయన సంఘము స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే సంఘాలు చక్కగా ఉంటున్నాయి. ఆయన యెరూషలేంకి వెళ్ళబోతూ ఎఫెసు సంఘంలో జరగబోయే సంగతులను గురించి చెప్తున్నాడు. సంఘములో మీ మధ్యనే కొంతమంది బయలుదేరుతారు, వారు మందని కనికరింపరు, ఈడ్చుకొని చక్కని మాటలు పలుకుతారు, చాలా చక్కని మాటలు పలికి మిమ్మల్ని మోసపుచ్చు మాటలను పలుకుతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సంఘాల్లో ఈ సమస్యలు రావచ్చు అని ఆయన ఆ రోజునే ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఎక్స్పెక్ట్ చేసిన విధానంగానే ఈ రోజున నేటి సమాజంలో ఆయన మాటలు నేటి సమాజానికి కూడా చక్కగా సరిపోతున్నాయి అని చెప్పడానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏంటో ఉదాహరణలు అంటే, నేటి సంఘాలలో ప్రకటించబడుతున్న దుర్బోధలు, ఫాల్స్ ప్రీచింగ్స్ అని కూడా చెప్పచ్చు. దుర్బోధలు, మనము కొన్ని రకాల దుర్బోధలు ఈ నేటి సమాజంలో బాగా ప్రబలుతున్నాయి. వాటిని మనం కొన్ని చూద్దాం. చూసే ముందుగా మత్తయి సువార్తలో వీటి గురించి దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము
24వ వచనాన్ని గమనిద్దాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. Yes. చూడండి వీళ్ళు. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం అంటే ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నవారు, సంఘముగా ఏర్పడిన వారిని, ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చే మాటలు మాట్లాడుతూ ఏం చేస్తారట? సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనబరిచెదరు. ఇవన్నీ చేస్తూ ఉంటారని అపోస్తల కార్యం మనము మత్తయి సువార్తలోనే మనకు దేవుడు హెచ్చరించినట్లు చూసాం మనం. అయితే ఇప్పుడు కొన్ని రకాల బోధలు నేటి సంఘాలలో విరివిగా వినపడుతున్న అబద్ధపు బోధలను మనము గమనిద్దాం. అందులో మొదటిది ఏంటి అంటే, మొదటి రకం వారు దుర్వినియోగం చేసేవారు. అబ్యూజర్స్ అంటారు వీళ్ళని. దుర్వినియోగము చేస్తారు. వీరి గురించి యూదా తన పత్రికలో ఏమని రాశాడో ఒకసారి చూసి ముందుకెళదాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారై ఉన్నారు. వీరు దేవుని సువార్తను దుర్వినియోగపరిచేటట్లుగా వక్రీకరించి మాట్లాడే బోధలు చేస్తూ ఉంటారు. వక్రీకరించి చేసే బోధలు ఏంటి అని అంటే, ముఖ్యంగా వీరి బోధల్లో కనపడే విధానం ఏంటి అంటే, పాపము అనేది తప్పు లేదు, పాపం ఎంతైనా చేయవచ్చు మనము. ఎందుకనంటే పాపం ఎంత చేస్తే అంతగా కృప విస్తరిస్తుంది. అంటే కృప విస్తరించాలి అని అంటే పాపం బహుగా చేయాలి. పాపం చేయడంలో ఏమీ లేదు. పాపం అందుకని మనము చేసిన కృప ఇచ్చే దేవుడు ఎంత పాపం చేసినా ఆయన కృప ద్వారా మనలను పరిశుద్ధపరుస్తాడు అని చెప్పే బోధలు కొన్ని ఈ రోజున సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. దానికి వాక్యాన్ని బేస్ చేసుకొని కూడా మాట్లాడతారు. దానికి ఇదే వాక్యము, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఇదే అని చెప్పి మాట్లాడే మాటలు కనుక మనం గమనించినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణంను ఆధారం చేసుకొని అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించు. చివరి లైన్ మళ్ళీ చదవండి సిస్టర్. పాపం ఎక్కడ నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించు. ఇక్కడ ఈ లైన్ కనుక జాగ్రత్తగా గమనిస్తే మనము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అంటే కృప విస్తరించాలి అని అంటే ఏది బహుగా జరగాలి అని అర్థం? అంటే పాపం బాగా ఎక్కడ ఎక్కువ విస్తరిస్తుందో అక్కడ కృప ఇంకా బాగా వస్తుంది. దేవుని కృప ఇంకా బాగా వస్తుంది. అంటే పాపం నువ్వు ఎంత పాపం చేస్తే నీకు అంత కృప వస్తుంది. పాపం చేయడానికి వెనకాడొద్దు అని చెప్పే వంకర బోధలు నేటి సమాజాల్లో, నేటి సంఘాల్లో కనపడుతున్నాయి. చూడండి, ఈ వాక్యానికి అర్థం పాపం ఎక్కడ విస్తరించెనో. ఇక్కడ అది పూర్తిగా చదవలా, లాస్ట్ వచనం పట్టుకొని మనం మాట్లాడుతున్నాం. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. అంటే ఎక్కడెక్కడ పాపం జరుగుతూ ఉందో అక్కడ దేవుని కృప విస్తరించుకుంటూ ఆ పాపాన్ని తగ్గించుకుంటూ పోతుంది అని చెప్పి అక్కడ అర్థము. దాన్ని వక్రీకరించడంలో పాపం ఎంత ఎక్కువ చేస్తే ద మోర్ యు సిన్ ద మోర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్.
నువ్వెంత పాపం చేస్తే అంత కృపను నీకు అనుభవించబోతున్నావు అని చెప్పే బోధలు ఈ రోజున సమాజంలో కనబడుతున్నాయి. వీరిని దుర్వినియోగం చేయువారు, వాక్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వీరికి అన్ని తెలుసు, దే నో ద గాడ్, దేవుని యొక్క స్వభావం అన్నీ తెలుసు, కానీ తెలిసినా కానీ వీటిని ఇలా వక్రీకరించి మాట్లాడతారు. అందుకే పౌలు గారు వెంటనే 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? అలాగైనా ఏమందుము, కృప విస్తరించవలనని పాపం యందు నిలిచియుందుమా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. చూడండి, నిజంగా పౌలు గారు రాయకపోతే చాలా వచనాలను నిజంగా వక్రీకరించేవారు ఇంకా ఎక్కువ బయలుదేరుతారు. ఇప్పటికే బయలుదేరి ఉన్నారు. అందుకే ఆయన చక్కగా విశదీకరించి రాస్తున్నాడు. వెంటనే అంటున్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, అలాగైతే ఏమంటావు ఆయన నువ్వు? అలాగంటే ఏమంటావు? కృప విస్తరించాలి అని చెప్పేసి పాపాన్ని ఇంకా ఎక్కువగా చేద్దామా, లేక పాపంలోనే నిలిచి ఉందామా? పాపంలోనే నిలిచి ఉందామా అంటూ దేవుడు అంటున్నమా. అప్పుడు పౌలు గారు అంటున్నమాట, అట్టనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. పాపం విషయము ఏనాడో మనం మరణించాము, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాము. మన పాత స్వభావాన్ని మర్చిపోయే వారంగా ఉండాలి, కానీ మరలా దాన్ని తొడుక్కునే వారముగా ఎలా ఉంటాం మనము? కృప విస్తరించాలి కదా అని పాపం చేయాలని అనుకోకూడదు. దట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్ రాని చెప్పేసేసి. అందుకే పౌలు గారు క్లియర్గా ఏమంటావు, అట్లయితే పాపం చేస్తూ ఉందామా, అందులోనే కృప విస్తరించాలి కదా అని చెప్పేసేసి? లేదు. సో మన పాపంలో నిలిచి ఉండకూడదు అని చెప్తున్నాడు. అయితే పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఒకసారి ఒక మాట చదువుకుని ముందుకు వెళదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిద్దాం. 1వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టు ఉన్నారు. వారికి తెలుసు అని చెప్తున్నారు దేవుడు, కానీ వారి క్రియలు చూస్తే వీరికి దేవుని సంగతి ఏం తెలుసు అని మనకే అనిపిస్తుంది క్లియర్గా. ఏమి బోధిస్తున్నారు, ఏం చెప్తున్నారు, దేవుని యొక్క ఔన్నత్యము వీరికి ఏం తెలుసు అని వారి క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ వారు మాత్రం మాకంతా తెలుసు అని చెప్తూ ఉంటారు. భ్రష్టులైపోయిండి అవి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాళ్ళు చేసే క్రియల్లో మాత్రము ఏమాత్రం మేము క్రీస్తుని ఎరగము అన్నట్టు చేస్తూనే ఉంటారు. కానీ స్టేట్మెంట్ వైజ్ మాత్రము బోధించే విధానంలో మాత్రం మాకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉంటారు. అలాగ భ్రష్టులైపోయి దుర్వినియోగము చేసేవారు నేటి సంఘాల్లో, నేటి బోధకులలోనూ చాలామంది సంఘాలలో ఉన్నారు అని చెప్పి మొదటగా ఎవరని చెప్పుకున్నాం? వీరు ఏ టైప్? వన్ ఆఫ్ ద టైప్స్. వీరు దుర్వినియోగం చేయువారు, ద అబ్యూజర్స్ అని చెప్పి మనం పిలవచ్చు. వీరి సంఘంలో చొరబడి వీరు చేసే బోధలు ఎలా ఉంటాయంటే, వాటిని పాపం మీరు చేయొచ్చు, పాపం ఎంత చేస్తే అంత కృప విస్తరిస్తుంది అనే బోధ ఈ రోజున సంఘాల్లో జరుగుతూ ఉన్నది ప్రియులారా. అయితే రెండవది చూద్దాం మనం. రెండవదిగా మనము చూసినట్లయితే రెండవ బోధ ఏంటి అనంటే, పండిత వేషం వేసుకున్న గారడీ చేసేవాళ్ళు. పండిత వేషం వేసుకున్న బాబాలు అనొచ్చు, లేదా మత గురువులు అనొచ్చు, లేకపోతే మోసగాళ్ళు, గారడీ బాబాలు అని చెప్పొచ్చు ఈ రోజున. వీటి గురించి మనము అపోస్తుల కార్యముల గ్రంథంలోనే మనం ఒక వ్యక్తిని చూస్తాం. గారడీ సీమోను అనే వ్యక్తిని చూస్తాం. జ్ఞాపకం ఉందా మీకు? గారడీ సీమోను అనే వ్యక్తిని చూస్తాము. జ్ఞాపకం వచ్చిందా మీకు? జ్ఞాపకం రాలేదా? చెప్పుకున్నాం ఆయన గురించి కూడా. చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, అతను బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరచునందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి అని అంటే, అటెన్షన్ అంతా కూడా దేవుని వైపుకు వెళ్ళటం లేదు. అటెన్షన్ అంతా ఎవరి వైపుకు వెళుతుంది? గారడీలు చేసే ఈ బోధకుల వైపుకు వెళుతుంది. అంటే వారి యొక్క బోధ అంతా కూడా సెంటర్ ఏదై ఉంటుందంటే, తమను తాము గొప్ప చేసుకోవటం, లేక ఘనత వారికి రావాలనుకోవటము, సెల్ఫ్ ప్రమోషన్, వారిని వారు ప్రమోట్ చేసుకోవటము, ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఎక్కువ వాటిలోనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సీమోనులు, గారడీలు చేసే సీమోనులు నేటి సంఘాల్లో కూడా చాలా మంది ఉన్నారు. లేరంటారా? ఉన్నారంటారా? చాలా మందిని నేను చూశాను. మీకు ఇల్లు కావాలా, కారు కావాలా, వెంటనే నేను యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను లేక ప్రార్థిస్తున్నాను, నీకు కారు దొరుకుతుంది, పో, ఇల్లు దొరుకుతుంది అని చెప్పేసి
ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మరికొందరైతే ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు పళ్ళు బిగించి విపరీతంగా కేకలు వేస్తుంటారు. మరొకరు అయితే ఇచ్చిన స్టేజ్ మొత్తం వినియోగించుకోవాలని స్టేజ్ మీద ఈ మూల నుంచి ఆ మూలకి పరుగులెడుతూ పెద్దగా కేకలు వేస్తూ అరిచి గోలలు పెడుతూ ఉంటారు. ఉన్నాయా లేవండి ఇలాంటి బోధలు? ఎప్పుడన్నా తారసపడ్డాయా మీకు? ఉన్నాయా లేవా? మీకు ఇలాంటివి తారసపడ్డాయా లేదా? ఉన్నాయి ప్రభు. పెద్దగా కేకలు వేస్తూ వీళ్ళు మళ్ళీ మిరాకిల్ సెంటర్ అని పెడతారు. మిరాకిల్ అనగానే జాగ్రత్త పడండి. మిరాకిల్ అనగానే జాగ్రత్త పడండి. అద్భుతాలు అనగానే జాగ్రత్త పడండి. అద్భుతాలు చేస్తామని చెప్పేసి ఆ సెంటర్ పేరు వినగానే విపరీతమైన గారడీలు, రకరకాలైన మోసకరమైన చేష్టలు చేస్తూ ఉంటారు. స్వస్థపరుస్తున్నామని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ చెప్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత చెప్పిన మాట ఏంటి? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా ప్రియులారా? ప్రభు స్వస్థపరిచిన తర్వాత చాలా మందికి చెప్పిన మాట ఏంటి? ప్రభు స్వస్థపరిచిన తర్వాత చెప్పిన మాట ఏంటో జ్ఞాపకం ఉందా మీకు లేదా? వెళ్ళి నీ సాక్ష్యం కనపరుచుకో, యాజకులకు కనపరుచుకో. తర్వాత ఎవరితో చెప్పొద్దు అనే మాటను కూడా చెప్పాడా? జ్ఞాపకం ఉందా? కొంతమంది అందరికీ చెప్పండి అని చెప్పాడా, లేకపోతే ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు? ఎవరితోనో చెప్పొద్దు. అది మత్తయి సువార్తలో మనం 8వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకోమని చెప్పాడు. అలాగే ఆయన చెప్తూ యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఎందుకు? క్రీస్తు గణపరచబడాలి. ఒక్క స్వస్థత జరిగిందంటే పెద్దగా వీడియోల్లోను టీవీల్లోనూ ప్రచారం చేస్తూ వీటిల్లో ఇదిగో ఏ విధంగా స్వస్థత జరిగింది అని చెప్పేసి పోస్టర్లు ఇవన్నీ వేసి వాళ్ళు ప్రోపగాండా చేసుకునే విధానము మరి మన క్రీస్తులో కనపడలేదే. క్రీస్తుల గురించిన మాటలు ఆయన అరవడు, వీధిలో కేకలు వేయడు, నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుతున్న అవిసనార ఒత్తిని ఆర్పడు. ఆయన పనిని ఆయన చాలా కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆయన తన తండ్రి అప్పగించిన పని చేయడమే ఇంపార్టెంట్, కానీ ఘనపరచబడటము ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడూ తన నామ ఘనత కొరకు ప్రభువు ఈ లోకంలో పని చేయలేదు. తండ్రిని ఘనపరచాలి, ఆయన చెప్పిన పనిని తుదముట్టించాలి అనేదే ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు, కానీ ఘనపరచబడాలని ఎవరు ఆయన ఎప్పుడూ పని చేయలేదు. కానీ నేటి బోధకులు మాత్రము క్రీస్తును పక్కకు నెట్టి క్రీస్తు ప్లేసులో మేము నుంచొని మేము ఘనపరచబడాలి అని చెప్పేసి పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద పేరు పక్కన ఇవన్నీ రాసుకొని వాటి ద్వారా మేము ఏదో సంఘానికి లేకపోతే వీటికి తెలియజేస్తున్నామని చెప్పి బోధలు చేస్తూ పెద్దగా కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తూ ఉన్న బోధలు నేటి సమాజంలో ఉన్నారు. వీరంతా మళ్ళీ సోకాల్డ్ స్కాలర్స్, పండితులు, మాకు అన్నీ తెలుసు, వాక్యం అంతా తెలుసు మాకని చెప్తూ ఉంటారు. కానీ ఈ కేకలు వేస్తూ ఇలాంటి మిరాకిల్ సెంటర్స్ పెడుతూ డబ్బులు దండుకోవడానికి డబ్బులు వైపే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది ప్రియులారా. ఇలాంటి బోధకులు నేటి సమాజాల్లో మనకి బాగా తారసపడుతూ ఉంటారు. మిరాకిల్స్ అనగానే ఒక్క క్షణం ఆగి ఆలోచించవలసిన అవసరము ఉంది ప్రియులారా, అవసరము ఉంది. సో వీళ్ళు 2వ రకం వాళ్ళు, పండిత వేషాలు వేసుకొని గారడీలు చేయాలి. కేవలము ఏదైనా ఒక గారడీ చేస్తేనే అట్రాక్షన్ దొరుకుతుంది. నేను ఏదైనా అట్రాక్ట్ చేయాలి అని అంటే నేను ఏదైనా గారడీ చేసి వాళ్ళ అటెన్షన్ అంతా కూడా నేను గెయిన్ చేసుకోవాలి అని చెప్పి చూసే వారు, వారి ఘనత కొరకు పని చేసుకునేవారు ఉన్నారు సంఘాలు. మూడవ రకం వారు ఎవరంటే డివైడ్ అండ్ రూల్ అనే విభజించేవారు ఉంటారు. ఏంటి విభజించేవారు వీళ్ళు? వీరి గురించి తీతుకు రాసిన పత్రికలో ఒక మాటను చూసి ముందుకెళదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలను చూద్దాం.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. మతభేదములు కలిగించు చదవండి సిస్టర్, ఎవరైనా చదవండి. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించును. అట్టివాడు భేదములు కలిగించి అట్టివాడు, చదవండి. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. చాలండి. భేదములు కలిగించేవాడు, మత భేదములు కలిగించేవాడు అని అంటే అసలు మతమే కాదు కదా, ఇది మార్గము కదా అని అనుకుంటే ఆ మార్గములో వెళ్ళే వాళ్ళందరిలోనూ కూడా భేదములు కలగజేస్తారు. భేదములు కలగజేసేవారు అని అంటే ఎవరు అంటే, ఒక సంఘంలో ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మందిలో ఒకడెవరో మాట్లాడతాడు, మీరు ఏమిట్లు, మీరు మా వాళ్ళేనా, మీరెవరు వాళ్ళు, మీ నెంబర్ ఎంత, 1వ నెంబరా, 2వ నెంబరా, మీది 3వ నెంబరా అని మాట్లాడుతుంటారు. కొన్ని కోడ్స్ ఉంటాయి. ఈ రోజున సంఘాలలో కొంతమంది వ్యక్తులను పిలవడానికి, ఒక గ్రూప్ని పిలవడానికి వీళ్ళు కొన్ని డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఆ డిఫరెన్సెస్ను బట్టి వాళ్ళకు కొన్ని కోడ్స్ ఇచ్చి పిలుచుకుంటూ ఉంటారు. ఏం కోడ్స్ అంటే, మీరు నెంబర్ 1, మీరు నెంబర్ 2, లేకపోతే మీరు ఇస్రాయేలీలా, లేక ఫిలిస్తీయులా, లేక అమోరీయులా అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు తగిలిందా ఈ అనుభవం? మీకు ఎప్పుడైనా అనుభవం కలిగిందా? కలిగింది. 1వ నెంబరా, 2వ నెంబరా అని అంటే ఇక్కడ అసలు మతములోనే లేం. మనం ఒక మార్గంలో ఉన్నాం. ఒక మార్గంలో క్రీస్తు రక్తంలో మనము కడగబడి మనమంతా ఒక సంఘముగా ఏర్పడినప్పుడు ఇందులోనూ కూడా విభేదాలు సృష్టించే వాళ్ళు ఉంటారు. మనమంతా ఒకటి, మన వాళ్ళు ఎవరు అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు అనమాట. కోడ్స్ ఇస్తూ ఉంటారు, కోడ్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున తినే తిండిలోనూ కూడా విశ్వాసులైన భక్తులైన వారి పేర్లను కూడా మాట్లాడుతున్నారు. సండే రోజు, ఈరోజు మీ ఇంట్లో ఏం కూర అని అడిగితే చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? పేతురు. చాలా మంది చెప్పే మాట, ఈరోజు మీ ఇంట్లో కూర ఏంటంటే పేతురు. ఇంకో అతను చెప్తాడు అబ్రహాం. అట్లాగా విశ్వాసులకు కూడా మనం తినే తిండిలో ఇలాంటి కోడ్లు ఇచ్చి పిలుచుకోవటము చాలా దయనీయమైన పరిస్థితి తయారైంది. సంఘాలలో వీరు చొరబడి వారిని విభజించేస్తారు. విభజించడం వల్ల సంఘము సన్నగిల్లిపోతుంది. ఏక మనస్సు కలిగి అనేది లోపించిపోతుంది. ఏక మనస్సు కలిగి అనేది లోపించిపోవటం వల్ల వాళ్ళలో వారే భేదాలు క్రియేట్ అయిపోతాయి. నేను గొప్పవాడిని, నేను తక్కువ వాడిని, లాయర్ని, డాక్టర్ని, ఈ యొక్క ప్రొఫెషన్స్ని బట్టి కూడా కొంతమంది గౌరవించేవారు కూడా ఉంటారు. ఈ రోజున సంఘ కాపరులు కూడా చాలామంది వచ్చే విశ్వాసుల యొక్క స్థితిగతులను బట్టి గౌరవిస్తుంటారు. స్థితిగతులను బట్టి గౌరవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, లాయర్ వస్తే ఒక సీటు, లేకపోతే డాక్టర్ గారు వస్తే ఒక రకమైన గౌరవం. ఈ విశ్వాసులు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటే వీళ్ళంతా వెనక, సరే చూద్దాంలేండి, ఎప్పుడు చూసేవాళ్ళు మొఖాలే కదా మీరు. లేక ఘనంగా 10వ భాగాలు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళని చూసే ఒక చూపు వేరు. విభేదాలు, సెపరేషన్స్ అనేవి ఈ రోజున సంఘాల్లో తయారైపోయాయి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత గొప్పవాడని చెప్పాడు ప్రభు అయిన క్రీస్తు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. చూద్దామా? 11వ అధ్యాయము. స్త్రీలు కనిన వాళ్ళలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్తున్నాడు. కానీ వెంటనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఉంటుందో. పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎందుకు ఆయన కంటే గొప్పవాడు? ఎందుకు ఆయన కంటే గొప్పవాడు అంటే, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును విశ్వసించి బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి ఆయనకు పరలోక రాజ్యంలో ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో ఈయన గొప్పవాడని చెప్తూనే ఆయనను అల్పుడు,
పరలోక రాజ్యంలో ఈయన కంటే గొప్పవాడుగా పిలువబడతాడు. విశ్వసించినవాడు, క్రీస్తుని విశ్వసించినవాడు, క్రీస్తు రక్షణ పొందటం అనేది అంత గొప్ప విషయం అనేది మనకు చెప్పకనే చెప్తున్నాడు ప్రియులారా. క్రీస్తుని విశ్వసించడంలో ఎంత గొప్పవారిగా చేయబడతాము, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవారిగా మనము చూడబడతాము పరలోక రాజ్యంలో. కానీ ఇక్కడ నేటి సమాజంలో, సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నీ యొక్క స్థితిగతులను బట్టి గౌరవాలు తగ్గుతూ ఉన్నాయి. స్థితిగతులను బట్టి వారు విభజిస్తున్నారు, విభజించి దాని ప్రకారమే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ నెంబరా ఆ నెంబరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ రోజుల్లోనే తయారైంది. ఏ రోజుల్లో? మన పౌలు గారి కాలంలోనే ఇలాంటివి తయారైనాయి. నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడను, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేషన్ అనేది డివైడ్ చేసుకుంటూ ఉన్నట్టుగా మనము చూసాం ప్రియులారా. ఇది 3వ రకము వారు. 4వ రకం వారు చూద్దాము. 4వ రకం వారు చూద్దాం. ఇప్పటి వరకు ఎన్ని చూసాం మనం ప్రియులారా? 3 రకాలను చూసాం. 4వ రకం వారిని చూద్దాము. 4వ ఫాల్స్ ప్రీచింగ్స్, భిన్న బోధలు చేసేవాళ్ళలో 4వ రకం కనుక మనం చూసినట్టయితే, వీరు భిన్న మతాన్ని అవలంబించేవారు, భేదాభిప్రాయాలు కలిగిన వారు. భేదాభిప్రాయాలు కలిగిన వారు అంటే, భేదాభిప్రాయాలు అని అంటే క్రీస్తుని విశ్వసించిన వారే, వాక్యం తెలుసు, కానీ వాక్యంలో కూడా కొన్ని విభేదించే వాదనలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వారిని గురించి పేతురు గారు తన పత్రికలో ఏమంటున్నాడో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. రహస్యంగా బోధిస్తారట వీళ్ళు. సంఘంలో చాలా సీక్రెట్ గా భేదాభిప్రాయాలు, భిన్నమైన రకాలైన బోధలను వీరు బోధిస్తూ ఉంటారట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. తమ్మును కొనిన ప్రభువును అంటే ప్రభువు వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ప్రాణం అనేది పెట్టి వెల ఇచ్చి కొనుక్కున్నాడు. అలాంటి ప్రభువును కూడా వీరు విసర్జిస్తారట. విసర్జించి భిన్నమైన బోధలు బోధిస్తూ తమ నాశనానికి తామే కారణమవుతారని చెప్పి అలాంటి వారు సంఘాలలో చొరబడతారు, బోధకులుగా ఉంటారని చెప్పి పేతురు గారు కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు ఉందరు, వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. సంఘంలో ఉంటూనే రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధిస్తూ ఉంటారు పిల్లలు. ఇది ఆ రోజున సంఘంలోనే, ఆ రోజున మన అపోస్తలుడైన పౌలు గారి మాటల్లో మనము గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట ఆయన అంటాడు. జ్ఞాపకం ఉందా మీకు? గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట పౌలు గారు అంటూ ఉంటాడు. జ్ఞాపకం ఉంది ఎవరికన్నా మీకు? ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు చూద్దాం అన్నమాట. ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారని గలతీ సంఘానికి రాస్తూ మాట్లాడతాడు ఆయన. 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఎందుకు ఇంత భిన్నమైన సువార్త తట్టు అప్పుడే మీరు తిరిగిపోయారు, ఇంత త్వరగా తిరిగిపోయారంటే అంటే తిరుగుతారు. ఇలాంటి సంఘంలో జరుగుతాయి, భేదాభిప్రాయాలు కలగజేసేవారు వస్తారు. కానీ ఇంత త్వరగా మీలో ఇంత భేదాభిప్రాయం కలిగింది, భిన్న సువార్త తట్టు మీరు ఎలా తిరిగిపోయారు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యము వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరలా ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రం అనే కాడిని మోపాలి, అన్యుల మీద ధర్మశాస్త్రాన్ని మోపాలి. అలాగే ధర్మశాస్త్రాల ప్రకారం సున్నతి చేయించుకుంటేనే రక్షణ పొందుతారు,
మరియు మీరు ధర్మశాస్త్రాలను ప్రకారమే మీరు నడవాలి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. ఆ గుంపు ఒక గుంపు. అపోస్తుల కార్యముల గ్రంథం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఇదొక గుంపు. అంటే పాత నిబంధన గ్రంథాన్నే నమ్ముతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథాన్ని వీరు కన్సిడరే చేయరు, తీసుకోరు. ఇలాంటి వాటిలో కొంతమంది మీకు తగిలే ఉంటారు. యెహోవా సాక్షులు అనే వాళ్ళతో కొంతమంది తగిలే ఉంటారు. ఒక గ్రూప్ అది. తెలుసా మీకు వాళ్ళు? తెలుసా? వీరు బహుగా తర్కిస్తూ ఉంటారు. వీరు క్రీస్తుని నమ్మరు. పాత నిబంధన గ్రంథమే వారికి మెయిన్. యెహోవానే దేవుడు అని చెప్తుంటారు. మనం ఎన్ని చెప్పినా కానీ వినకుండా విపరీతంగా వాదిస్తూ ఉంటారు. ఇలాగ ఆ రోజుల్లోనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం నడుచుకోవాలి అని, అలాంటి కాడిని మొయ్యాలి అన్యులు కూడా అని చెప్పే గుంపు అక్కడ యోదయాలో కొంతమంది తయారయ్యారని చెప్పి మనం చూసాం. మరొకరు ఉంటారు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్తూ ఉంటారు. వీళ్ళేమి నమ్ముతారు అని అంటే, పునరుత్థానం కంప్లీట్ అయిపోయింది, 1000 ఏండ్ల పరిపాలన వచ్చేసింది అని చెప్పి బోధించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రికలో చూడొచ్చు మనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. మీరు పునరుత్థానం గతించిపోయింది, కంప్లీట్ అయిపోయింది, 1000 ఏళ్ల పరిపాలన కూడా జరుగుతుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అందులో కొంతమంది పేర్లు కూడా రాస్తున్నారు. ఇలాంటి సంఘంలో దుర్బోధన చేసేవారిని ఆనాడు సంఘాలలో పేర్లు పెట్టి ఒక లెటర్స్ రాసి వీళ్ళు ఇలాగ బోధిస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి ప్రత్యేకమైన ప్రకటన చేసేవారు. ఈ రోజున సంఘాల్లో వారిని ధిక్కరించాలన్నా, ఎదురు చెప్పాలన్నా భయం వేసి ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ చేసేటప్పుడు వెంటనే మనము ఖండించవలసిన వారుగా ఉన్నాము అని చెప్పి ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందులో ప్రత్యేక 2 పేర్లు కూడా రాశారు అక్కడ చూడండి. వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. సత్యం విషయం తప్పిపోయి అంటే, సత్యం అంటే దేవుని వాక్యము నుంచి తప్పిపోయి ఆ తప్పిపోయిన దారిలోకి మిగిలిన వారిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. వారెటూ తప్పిపోయారు. తప్పిపోయిన దారిలోకి మిగిలిన వారిని కూడా తీసుకుని వెళుతూ ఉన్న బోధకులు కొంతమంది ఈనాడు సంఘాల్లో ఉన్నారు ప్రియులారా. అలాగా తిమోతికి రాసిన ఇదే పత్రికలో మరి ఒక గుంపు వాక్యం అంటే దానికి ఎదురు తిరిగే గుంపు, దేవుని వాక్యం అంటే ఎదురు తిరిగే గుంపు ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండునుగాక. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. బహుగా ఎదిరించడం అంటే దేవుని వాక్యాన్ని బహుగా ఎదిరిస్తారు వీరు. ఆ వాక్యం అలాగా ఎందుకుంది, దాని అర్థం అలా కాదు కదా, దాని అర్థం ఇలా ఎందుకు అవ్వకూడదు, వాక్యం అలాగా అని నీకు చెప్పిందా, వాక్యం ఇలాగా అని చెప్పి నీతో మాట్లాడిందా, ఇలాగా బహుగా తర్కించేవారు కొంతమంది సంఘాల్లో తయారవుతూ ఉంటారు, కొంతమంది ఉంటూ ఉంటారు అని చెప్పి మనకి పౌలు గారు ఆనాడే రాయటం జరిగింది. అలాగా మరి ఒక గుంపు ఉంటుంది. వీరేం చేస్తారంటే తర్కిస్తూ ఉంటారు. దేన్ని తర్కిస్తూ ఉంటారంటే ఈ యొక్క జీనియాలజీ, మన గోత్రాల గురించి, అలాగే జీనియాలజీ అని అంటే వారు పుట్టిన వరుస క్రమము,
వరుస క్రమంలో చూస్తే వీరి వారికి ఇదవుతారు, వీరి వారికి అలా అవుతారు అని చెప్పి వాటిని గురించి తర్కించే గ్రూప్ ఒకటి ఉంటుంది. అది చూద్దాం మనం. అది కూడా తిమోతికి రాసిన పత్రికలోనే పౌలు గారు మెన్షన్ చేసినట్టు మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1 అధ్యాయం 4వ వచనం గమనిద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించున్నాను. ఇక్కడ వంశావళుల గురించి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధములు కలిగినవి అంటే వంశావళులన్నీ చాలా జాగ్రత్తగా తీస్తారు. వీళ్ళు తీసి ఇలా చూస్తే ఈమెకి చెల్లి అవుతుంది కదా, ఈయన ఈమెకి అక్క అవుతుంది కదా అని చెప్పేసేసి వాటితో దేవుడు విశ్వాస సంబంధంతో ఏర్పాటు చేసిన వాటిని అనిగా నమ్మకుండా వాటితో వాగ్విగదాలు పెట్టుకుంటూ వాటి మీదే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. అది భిన్నమైన బోధ, కల్పనా కథలు వాటి వైపు తిరుగుతుంటారు. ఇలాగా వాదములతోనే సంబంధం కలిగి ఉన్న కనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్లోనే ఎఫెస్లో నీవు నిలిచి ఉండు, ఇలాంటి బోధలు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు తిమోతి గారికి. చూడండి ప్రేమ, మరి ఒక గుంపు ఉంటుంది. వీరేం చేస్తారంటే వారు బడాయి లేకపోతే వారి గురించి వారు గనపరుచుకుంటూ వారు మేము గనులము, మేము గొప్ప జ్ఞానులము అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఇది కూడా తిమోతికి రాసిన పత్రికలోనే మనం చూడొచ్చు. 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20 మరియు 21 వచనాలను గమనిద్దాం. 20 మరియు 21 వచనాలను గమనిద్దాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. విశ్వాస విషయంలో తప్పిపోయారు. ప్రవీణులే, మరి ప్రవీణులు అంటే స్కాలర్స్, అంత ప్రవీణులను చెప్పుకునే వారు కూడా విశ్వాస విషయంలో తప్పిపోయారు. దేవుని వాక్యాన్ని వారిని విపరీతంగా వాదించే విధంగా చెప్పుకున్నారు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు. వారు అనుకునేదే జ్ఞానం అనుకుంటున్నారు. వారు అనుకునేదే జ్ఞానము, మాకు తెలిసిందే జ్ఞానము అని అనుకుని నిజమైన దేవుని జ్ఞానము, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ విశ్వాస విషయంలో జారిపోయిన వారితో వాగ్వివాదాలను పెట్టుకోవద్దు, దూరంగా ఉండు, వారికి కృప తోడై ఉండును గాక అని చెప్తున్నాడు ఆయన. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఇలా సంఘంలో ఇలా జరుగుతున్నప్పుడు మీరు హెచ్చరించచ్చు కదా, మాట్లాడచ్చు కదా అని అంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే తీర్పు తీర్చుట మన పని కాదు. అయితే సంఘం బయట జరిగే వాటి వ్యక్తులు అన్యులైన వారికి తీర్పు తీర్చడం మన పని కాదు. కానీ సంఘంలో మనమంతా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును అనుదినము స్తుతించే సంఘాలలో ఉండే ఇలాంటి బోధనలు మాత్రము ఖండించవలసిన అవసరము ఎంతైనా ఉంది. అది తీర్పు తీర్చుట అనేది దాని కిందకి రాదు. మనం వాటిని ఖండించే వారముగా ఉన్నాము. అది మన కొరింథీయులకు రాసిన 1 పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 1 పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చూద్దాం. 12 మరియు 13 వచనాలు గమనించండి, నేను చదువుతున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అలాంటి దుర్మార్గులు, అలాంటి దుర్బోధలు, అలాంటి సంఘాన్ని విభజించి పాలించేవారు లేక సంఘములో ఇలాంటి దుర్బోధలు రహస్యంగా చేసేవారు ఉన్నారు అంటే వారిని మీరు తోలివేయండి, వారిని మీరు దూరంగా ఉంచండి అని చెప్పి మన
కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. ఎవరు లోపటి వారు, ఎవరు బయటి వారు? ఇక్కడ బయట వారు అన్యులు, లోపటి వారు సంఘస్థులు. అన్యులైన వారు తెలియక మాట్లాడితే మనము వారికి తగు జ్ఞానము కలుగును గాక, అలాగే దేవుని కృప వారికి కూడా కలుగును గాక అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల సైతము లోపలి వారే, దేవునిని తెలుసుకొని విశ్వసించిన వారే ఈ విధంగా వక్రీకరించి ఇలాంటి బోధనలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు తప్పక ఖండించాల్సిన అవసరము ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకే వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అలాంటి దుర్మార్గులు సంఘంలో ఉంటే ముందు మీరు వెలివేసేయండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. సో ఇటువంటి బోధలు మనకు కనపడినప్పుడు మనము అలర్ట్గా ఉండేవాళ్ళముగా, జాగ్రత్తగా ఉండేవాళ్ళముగా, పౌలు గారు తిమోతికి రాస్తూనే మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ఈ నేటి సంఘాల్లో జరిగే పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి ప్రియులారా. మరొకటి చూద్దాము. ఇప్పటి వరకు 4 రకాలైన మనము దుర్బోధలను చూసాము. 5వది చూద్దాం. 5వది ఏంటి అని అంటే ఇమిటేటర్స్, అనుకరించేవారు. చాలా మందికి అభిమానించే పాస్టర్స్ ఉంటారు, అభిమానించే బోధకులు ఉంటారు. వీళ్ళను చూసి వీరు అనుకరిస్తూ ఉంటారు. వారు చాలా ఫేవరెట్. చాలా సంఘాల్లో పలానా పాస్టర్ గారిని ప్రత్యేకంగా పిలిపించండి ప్రతిసారి అని. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం. ఒక సంఘంలో ఒక వర్గం వారికి బాగా ఇష్టం. ఎందుకనంటే అనుకరిస్తూ ఉంటాడు ఆయన, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. జనరల్గా చాలామంది వాక్యం నేర్చుకునే స్థాయిలో కానీ, లేక ఏదైనా పాటలు నేర్చుకునే స్థాయిలో కానీ ఒకరిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఒకరిని చూసి మనము నడుచుకోవటం తప్పులేదు, కానీ మనం అనుకరించటం మాత్రం తప్పు. ఎందుకనంటే దేవుడు సృష్టించినప్పుడు ప్రతి వానికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. నీ టాలెంట్ ఏంటో దాన్ని నువ్వు బయటకు చేయాలి, కానీ పక్క వాళ్ళని చూసి అది అనుకరిస్తూ నేను ఆయనలాగా చేస్తాను, ఆయనలాగా డ్రెస్ కోడ్ ఫాలో అవుతాను, ఆ పాస్టర్ గారు ఎలా మాట్లాడతారో నేను అలా మాట్లాడతాను, ఆయన ఎలా చేస్తాడో అలా చేస్తాను, అది మిమిక్రీ అవుద్ది, కానీ అది బోధ అవ్వదు, లేదా వాక్యం చెప్పటం అనేది కాదు. సో మనము ఇమిటేటర్స్గా ఉంటే ఎవరిని పోలి ఉండాలంటే బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ అలోన్. దేవుణ్ణి అనుకరించి మాత్రమే మనము నడవాలి. ఆయన నడిచిన విధానంలోనే మనం నడవాలి. తప్పితే నేటి పాస్టర్లో లేకపోతే సంఘ బోధకులు వాడిని చూసి వాళ్ళలాంటి డ్రెస్ కోడ్లు వేసుకోవాలి, ఆయన ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాలి అని చెప్పి, అలా పాడాలి అని చెప్పి అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఈ రోజులు అనుకరిస్తూ కూడా ఉంటారు. ఒక మోషే గారిని తీసుకుంటే మనము, ఒక ఏలియా, ఒక ఎలీషా, ఒక యెహోషువ, ఒక పౌలు గారు, ఒక తిమోతి గారు, వీరంతా ఒక్కళ్ళే. ఒక తిమోతియే, ఒక పౌలే. పౌలు 2వ పౌలు 3వ పౌలు లేదు, ఒకళ్ళే. అంటే యూనిక్ ఇన్ నేచర్. మనమంతా కూడా దేవుని సృష్టిలో వీఆర్ ఆల్ యూనిక్ ఇన్ హిస్ నేచర్. సృష్టిలో మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన చెక్కి ఉన్నాడు. కుమ్మరి అయిన మన తండ్రి మనను ఎలా తయారు చేశాడంటే ప్రతి వారిని ఒక ప్రత్యేకమైన విధానంతో తయారు చేశాడు. వారికంటూ ఒక తలాంత్ ఇచ్చాడు. దాన్ని మనము వినియోగించుకునే వారంగా ఉండాలి, కానీ ఒకరిని ఇమిటేట్ చేసే వారముగా ఉండకూడదు అని చెప్పేసి మనకి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ప్రియులారా. తర్వాత చూద్దాము 6వది చూద్దాము. 6వ రకపు బోధనలు కనుక మనం చూసినట్టయితే వీరు ప్రాఫిట్స్. ఎవరు వీళ్ళు? ప్రాఫిట్స్ ఉన్నారా ఈ రోజుల కాలంలో? ఈ రోజున ప్రాఫిట్స్ అంటే ఎవరు? అసలు ప్రవక్తలు అంటే ఎవరు? దేవునిచే ఏర్పరచబడిన వారు. ఏంటి వాళ్ళు చేసే పని ఏంటి? ప్రవక్తలు చేసే ప్రజలకు దేవునికి మధ్య ఉండి వారి మాటలను దేవుని దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు కాదమ్మా. ప్రవక్తలు అంటే జరగబోయేది చెప్పేవాళ్ళు. వెరీ గుడ్. యాజకులు సిస్టర్, మీరు అన్న సిస్టర్ మీరు చెప్పింది, దేవుని దగ్గరికి తీసుకెళ్లేది యాజకులు. ప్రవక్తలు దేవుని మాటలను దైవావేశంతో, సేమ్ దేవుడు ఏ ఆవేశంతో చెప్పమన్నాడో ఆ ఆవేశంతో, ఏ మాటలు చెప్పమన్నాడో ఆ మాటలు, ఎప్పుడు జరగబోతున్న సంగతులు, ఫ్యూచర్లో జరగబోతున్న సంగతులను
అవి ప్రజలకు ప్రకటించే వారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఈ రోజున కూడా ప్రవక్తలు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళకి తెలియదు, కానీ మీ ఫ్యూచర్ నేను చెప్తాను రండి అని చెప్పి, నీ గురించి నాకు ఏ విధంగా కల వచ్చింది, దర్శనం వచ్చింది, ఇది నీ ఫ్యూచరు, ఇది నీకు జరగబోతుంది అని చెప్పి చాలామంది ఇంకొకళ్ళు పిలిచి చెప్తుంటారు. ప్రవక్తల కాలము గడిచిపోయింది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు వచ్చి, అలాగే తన శిష్యుల ద్వారా కావలసినవన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి, ఇప్పుడు గ్రంథం మన చేతికి ఇవ్వబడింది, బైబిల్ అని ఇవ్వబడింది. దీనిలోనే ప్రతిదీ ఉంది, కానీ ప్రవక్తలంటూ ఎవరూ లేరు. కొత్తగా ప్రవక్తలు వచ్చి జరగబోయేది ఇది, లేకపోతే సృష్టి నాశనం కాబోతుంది ఈ సంవత్సరంలో మీరంతా ఇలా జరగబోతుంది అని చెప్పి ప్రవచనాలు గనక చెప్తే అది నిజంగా తప్పుడు బోధే. ఇట్స్ అ రాంగ్ ప్రీచింగ్, ఫాల్స్ ప్రీచింగ్ అని చెప్పొచ్చు. ప్రవక్తల అవసరము లేదు. ఎందుకనంటే దేవుడు చెప్పవలసిన మాటలన్నీ కూడా బైబిల్లో ఇచ్చేశాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట ఉంటుంది, పూర్వము దేవుడు ప్రవక్తలతోనూ, జ్ఞాపకం ఉందా మీకు ఎవరికన్నా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. కుమారుడు వచ్చాడు, మనకు చెప్పవలసిన అన్ని చెప్పాడు, ఇవ్వవలసిన గ్రంథం ఇచ్చి వెళ్ళిపోయాడు. మొత్తం జరిగిపోయింది. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది, ఇంకా పూర్ణము కానిది అంటే ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అన్నదంతా కూడా ఆయన రాకతో మొత్తం ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రవచించాల్సిన అవసరం లేదు. ప్రవక్తలు ఎవరి గురించి ఘోషించారు? అప్పటి కాలంలో రాబోయే సంగతుల గురించి చెప్పారు, రాబోయే క్రీస్తుని గురించి చెప్పారు, మెస్సయ్యని గురించి చెప్పారు. ఆ మెస్సయ్య రానే వచ్చాడు, వచ్చి ఆయన తన పనిని చేసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి వస్తాడని చెప్పి వెళ్ళాడు. అప్పటిదాకా మనము రాకడ కోసం ఎదురు చూసే ఉన్న వారంగా ఉండాలి. కానీ ఈ కాలంలో, ఈ టైంలో, ఈ మధ్యలో వీళ్ళు లెక్కలు కట్టి ఇదిగో 2022లో లోకం అంతం కాబోతుంది, అప్పుడు ప్రభువు రాబోతున్నాడు, రెండో రాకడ రాబోతుంది అని చెప్పి రాంగ్ క్యాలిక్యులేషన్స్, అవి మనకు అనవసరము. సమయాలతో కాలాలతో మనకి పని లేదు. అది తండ్రి ఆధీనంలో ఉందని ప్రభువైన క్రీస్తు వారు కూడా క్లియర్గా చెప్పినట్టు మనం చూసాం. అలాంటప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసి ప్రాఫిట్స్ అని పిలుచుకొని మేము భవిష్యత్తు ప్రకటిస్తాము, భవిష్యత్తు చెప్తామని రాంగ్ ప్రీచింగ్స్ కూడా ఈ నేటి సంఘాల్లో, చాలా సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. అలాంటివి కనబడితే మనము నమ్మవలసిన ఆవశ్యకత లేదు. ప్రాఫిట్స్ లేదు అనేది, ప్రాఫెసీస్ అనేవి లేవు అని చెప్పేసి మనకి తెలుసుకొని ప్రియులారా, యోహాను సువార్తలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. సో క్లియర్గా దేవుడు చెప్పవలసిన మాటలన్నీ క్లియర్గా చెప్పి వెళ్ళాడు అని చెప్పి చెప్తాం. అయితే చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, అధిక లాభాశ కలిగి ప్రీచ్ చేసే ప్రీచర్స్. అధిక లాభాశ అని అంటే వీళ్ళు కేవలము డబ్బు ఆశతోనే ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంటుంది అంటే, వచ్చే విశ్వాసుల యొక్క జేబుల మీద, స్త్రీలైతే నగల మీద, లేకపోతే వచ్చే కానుకల మీద, వీటి మీద ఉంటుంది. ఆశించటము తప్పులేదు, కానీ ఎంత మేరకు ఆశించాలి అనేది, దురాశ అనేది దుఃఖానికి చేటు. అలాంటి దురాశ దేన్ని కలుగజేస్తుంది? ధనాపేక్ష విపరీతమైన నాశనాన్ని కలుగజేస్తుంది అని చెప్పి మనందరికీ మన జీవితాల్లో తెలుసు. గ్రీడ్ బ్రింగ్స్ సారో అని తెలియజేస్తుంది. అయితే అత్యాశ అంటే పనివాడి జీతమునకు పాత్రుడు అని తెలియజేసిన ప్రకారము బోధకులు లేకపోతే సంఘ కాపురులు పోషించబడాలి. కానీ పోషణ కంటే మించి కూడా వచ్చే డబ్బులతో ఇళ్ళు, స్థలాలు, పొలాలు, ఇలా విపరీతమైన ధనార్జన ఆశతో కొనుక్కోవటము, వీటన్నిటిని చేయటము అనేది
విపరీతంగా ఈ రోజుల్లో కనబడుతున్నాయి. సంఘ కాపరులను చూస్తే మినిమం ఎవరిని చూసినా కానీ 4-5 కార్లు, గొప్ప గొప్ప ఇళ్ళు, గొప్ప గొప్ప స్థానాల్లో వాళ్ళు ఉంటున్నారు. రాజకీయ నాయకులతో పరిచయాలు, వాళ్ళు నుంచుంటే లెగిస్తే రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని ఒక గొప్ప విధిగా చూస్తున్నారు. కనీసం ఆయనతో ఫోటో దిగుదామంటే 10,000 రూపాయలు డిమాండ్ చేసే స్థానంలో ఈ రోజున సంఘ బోధకులు ఉన్నారు అని చెప్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. చాలామందితో ఫోటో దిగాలి, పలానా పాస్టర్ గారు గొప్పవారు కదా, ఆయన చాలా పేరుంది ఆయనకి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతానని, పాస్టర్ గారు మీతో ఫోటో దిగుతానంటే 10,000 రూపాయలు చెల్లించు, తర్వాత నీకు ఫోటో ఇస్తాను నీకు అని చెప్పే బోధకులు ఈ రోజున సమాజంలో ఉన్నారు ప్రియులారా. మనము చాలా సిగ్గుపడవలసిన వారం. ధనాపేక్ష చాలా విపరీతమైన నాశనానికి తెలియజేస్తుంది. ఏదో బహుమతిని ఆశించి తన జ్ఞానాన్ని కోల్పోయిన బిలాము కంటే నోరు లేని గాడిద ఎంతో మేలు. ధనాపేక్షను ఆశించి ధనం వస్తుంది అని చెప్పేసి తన జ్ఞానాన్ని మర్చిపోయి శపించడానికి బయలుదేరిన బిలామును గనక పోలిస్తే నోరు లేని గాడిదే ఎదురు తిరిగింది దానికి, ఆ పరిస్థితికి. సో ధనాపేక్ష అనే ఈ యొక్క కలిగి ఉండే బోధకులు ఈ రోజున సంఘాల్లో విపరీతంగా ఉన్నారు. దీని గురించి తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం చూడండి పిల్లలు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-11 వచనాలు చూద్దాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము చెప్తున్నాడు. ఒకటే మాట, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పి ఈయన చెప్తున్నాడు. కానీ నేటి బోధకులు మాత్రము బోధించే విధానం అలా లేదు. విధానం ఎలా ఉంది అని అంటే, మీరు ఎంతగా ఇస్తే మీకు దేవుడు అంతగా ఇస్తాడు అనే మాట ఒకటి చెప్పి దాన్నే సెంటర్ ఆఫ్ దీనిగా చెప్తూ డబ్బులు దండుకోవటమే ఒక పనిగా చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం బోధించటంలో చాలా నిజమైన వాళ్ళ యొక్క బోధనలో రిపెంటెన్స్ ఉండదు, ప్రార్థన గురించి ఉండదు, అలాగే పరిశుద్ధత గురించి ఉండదు. ఈ టాపిక్స్ అన్నీ ఏముండవు. వాళ్ళు ప్రీచ్ చేసే విధానంలో ఒకటే ఉంటుంది, ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అంటారు. కేవలం ధనలాభం, వస్తులాభము, గృహలాభము, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది అని చెప్పి లాభంలో చెప్తారు. కానీ నిజమైన వాక్యము ఏం బోధిస్తుంది అని చెప్పి చెప్పరు, దాచిపెట్టుకుంటారు. పౌలు గారు ఏమంటున్నారు ఎఫెసీలతో, సమస్తాన్ని నేను దేన్ని దాచిపెట్టుకోకుండా మీకు బోధించాను అని చెప్పి చెప్తున్నాడు. కానీ నేటి బోధకులు మాత్రము చెప్పవలసిన విషయాలు చెప్పకుండా కొన్నిటిని దాచిపెట్టుకొని కొన్నిటిని సంఘం ముందు పెడుతూ వాటి ద్వారానే సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. వాటి ద్వారానే సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. సో 7 రకాలైన ఈ దుర్బోధలు మనకి నేటి సంఘాల్లో కనబడుతున్నాయి. చివరిగా ఒక బోధ ఉంది, అదేంటంటే చక్కలి గింతలు పెట్టే బోధలు. చక్కలి గింతలు పెట్టే బోధలు ఏంటి అని అంటే, వీరు వాక్యం చెప్పేటప్పుడు కానీ లేక వాక్యం చదివేటప్పుడు లేదా బోధించేటప్పుడు వ్యంగ్య ధోరణి, ఒకరిని అనుకరించి చెప్పటము, లేకపోతే నవ్వొచ్చేటప్పుడు నవ్వొచ్చే విధంగా రకరకాలైన కథలు, కల్పనా కథలు చెప్పటము, వీటి ద్వారా వాక్యాన్ని నిర్మించడం, బిల్డ్ చేయటము, ఇలా చేసే బోధకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సంఘంలో ఆయన్నే పిలిపించండి, బాగా సరదాగా చెప్తాడు, వాక్యం విన్నట్టే ఉండదు, సరదాగా వెళ్ళిపోతుంది అని. సరదాగా వినటానికి దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, వ్యంగ్యంగా మాట్లాడడానికి దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. దేవుని సన్నిధిలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది అన్న సంగతి మర్చిపోయి నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, హాస్యాస్పదంగా తీసుకుంటూ ఆ విధంగా చెప్పే బోధకులు కూడా, ఈ బోధ కూడా ఈ రోజున ఉంది ప్రియులారా. అయితే తిమోతికి రాసిన పత్రికలోనే ఒక మాట అంటున్నాడు, చూడండి పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు గమనిద్దాం. 3-4 వచనాలను ఎందుకనగా జనులు హితబోధను సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యంనకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యవాక్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వారికి అనుకూలమైన బోధ కావాలట. మాకిష్టమైన బోధ మీరు చేయండి, మేము ఏ విధంగా చెప్పామో ఆ విధంగా చెయ్యి. బిలామును తీసుకెళ్లి మోయాబు రాజు ఏం చెప్పాడు, నేనేం చెప్పాలో నువ్వు అని చెప్పి, నేను చెప్పినట్టు వాళ్ళని శపించు ఇశ్రాయేలీయుల్ని, తద్వారా నేను గెలుస్తానని చెప్పి చెప్తున్నాడు. కానీ బిలాముకు దేవుడు ఆశీర్వాద వచనాలే పలికించాడు, కానీ శాపవచనాలు పలికించలేదు. సో తమకిష్టమైన బోధ, నాకు ఎలా అనుకూలంగా ఉండాలి అంటే, వాక్యం ఏదన్నా మాట్లాడితే అది మనకు ఇబ్బంది కలిగించేదిగా ఉండకుండా, వాక్యం ఎప్పుడు మనకి ఇష్టంగా మనకు చక్కగా ఉండాలి అని అనుకుంటాం. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. సో అలాంటి వాక్యాలను బోధించే వాళ్ళు కూడా ఉంటారు. వ్యంగ్య ధోరణితో రకరకాల హాస్య కథలు చెప్తూ విపరీతమైన వీటితో కథలతో వాక్యాలను చెప్పి అనుకరించే వాళ్ళు ఈరోజు బోధకుల్లో చాలామంది ఉన్నారు. అయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. 82వ కీర్తన 1వ వచనాన్ని గమనిద్దాం. 82వ కీర్తన 1వ వచనాన్ని గమనిద్దాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజం అని పిలువబడే ఈ సమాజంలో మనము వాక్యం ప్రకటించేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదన్న సంగతి మర్చిపోయి ఎలాంటి బోధనలు చేస్తున్నామో మనము జాగ్రత్తగా చూచుకునే వారముగా ఉండాలి ప్రియులారా. సో అపోస్తలుడైన పౌలు గారి 8 రకాలైన బోధలు ఈ రోజున నేటి సమాజాల్లో చాలా క్లియర్ కట్గా కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించాలి మనం వీటి గురించి ఆనాడే పౌలు గారు తిమోతికి రాస్తూ ఎన్ని రాశాడంటే, మనము నిజంగా గొప్పగా తెలుసుకోవాల్సిన అంశాలు పౌలు గారు ఆనాడే ఉద్దేశించి రాశాడు ప్రియులారా. సో ఇలాంటి విషయాలన్నీ ఎఫెసు సంఘానికి ఆయన వెళ్ళిపోతూ నేను ఇక రానేమో అని చెప్తూ జాగ్రత్తగా ఉండండి. మీ సంఘంలో కొంతమంది జొరబడతారు, మీ మధ్యనే ఉంటారు, మీ మధ్యనే ఉండి మీలో విభేదాలు కలుగజేసి వారు మిమ్మలను వారు భ్రష్టత్వానికి అప్పగించబడ్డారు, మిగిలిన వారిని కూడా విశ్వాసంలో దిగజార్చే స్థితికి తీసుకెళ్తారు అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఎఫెసు సంఘానికి ప్రియులారా. సో చివరిగా వెళుతూ ఆయన ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. మిగిలిన మాటలు మనము రేపటి సెషన్లో మనం మాట్లాడుకుని ఈయన 3వ మిషనరీ జర్నీని రేపు మనం కంప్లీట్ చేసేద్దాం ప్రియులారా. సో మీరంతా కూడా మీ సంఘాల్లో కూడా ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి బోధలు కనపడినప్పుడు తప్పక ఖండించేవారుగా ఉండాలి, వాటికి మీరు అలర్ట్గా ఉండేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి